హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇది భవానీ బర్త్డే రోజు వ్లాగు. అంటే సండే ముందు రోజు నైట్ 12 o'clockకి కేక్ కట్ చేయించి నిన్న వ్లాగ్లో పెట్టాను కదా. సో ఇంకా సండే భవానీ బర్త్డే అనమాట. సో ఇంక ఇవాళంతా ఫుల్ నాన్ వెజ్ రెసిపీస్. ఇవాళ ఏంటి అంటే ఉయ్యాల్లో వేయడము, అలాగే బర్త్డే వ్లాగ్ అన్నీ కలిపి ఒకే దాంట్లో అట్లా పెట్టేస్తూ ఉన్నాను. సో ఇంకా వంట సెక్షన్ అయితే తెలుసు కదా. ఇవాళ ఏంటంటే ఉదయాన్నే చేసేస్తున్నాను అనమాట వంట అంతానా. క్లీనింగ్ అది ఉంది అందుకని చెప్పేసి. సో ఇంక ఇవాళ ఏంటి అంటే ఏం వండుతున్నానంటే చికెన్ గ్రేవీ, గారెలు, పాయసము, మటన్ కర్రీ, ఆ తర్వాత బిర్యానీ ఏమో మా తమ్ముడు చేస్తూ ఉన్నాడు అనమాట. సో అట్లా ఇంకా ఇంట్లో పని తెలుసు కదా, చెప్పాను కదా మీకు, ఎప్పుడు వ్లాగ్లో చెప్తూనే ఉంటా. సో ఒక్కొక్క పని ఒక్కొక్కలో అలా షేర్ చేసుకుంటూ ఉన్నాము. అయితే ఏంటి అంటే భవానీ దగ్గర ప్రీతి జోడియాక్ అనమాట మిక్సీ. తన దగ్గర ఏంటి అంటే ఆనియన్ చాపర్ ఉంటుంది. దాంట్లో స్లైసెస్ లాగా చేసుకునేది కూడా ఉంది. సో నేను అది తెలియక చేత్తో కట్ చేస్తూ ఉంటే భవానీ వచ్చి చెప్పింది అనమాట, అది ఉంది కదా ఎందుకు కట్ చేయడం అని చెప్పి. ఎందుకంటే బిర్యానీకి వాటికి ఎక్కువ కావాలి కదా ఆనియన్స్. తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే ఓకే, అయితే మీరు కూడా అడిగారు అంటే ఆనియన్ స్లైస్ చేసుకునేది మీకు రాలేదా భారతి అని చెప్పి. మొన్న నేను తీసుకునేది బటర్ఫ్లై మిక్సీ కదా. సో బటర్ఫ్లై మిక్సీకి ఓన్లీ చాపింగ్ చేసేదే వచ్చిందనమాట జారు. సో ఈ ప్రీతి జోడియాక్ ఏంటి అంటే మనకి స్లైస్ చేసుకోవచ్చు ఆనియన్స్ని. చాపింగే కాకుండా స్లైసింగ్ అలాగే గ్రేడింగ్. మనం చూడండి కోరుతాం కదా, కొబ్బరి కూరు అలాగే క్యారెట్ కూరు, దీన్ని హల్వా చేయడానికి. సో అది కూడా చేసుకోవచ్చు. సో ఎలాగో అడిగారు కాబట్టి అది బెటరా ఇది బెటరా అని చెప్పి మీరు అడిగారు కాబట్టి అది కూడా చూపిద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఇంక ఇది వచ్చేసి చికెన్ కర్రీ. సో ఎప్పుడు షేర్ చేసేదే, కాకపోతే ఇవాళ చికెన్ కర్రీ కదా, ఇది చికెన్ గ్రేవీ అనమాట. అంటే దోశలు, గారెలు వాటిలో తినడానికి. టమాటా, ఇంకా కొబ్బరి, అలాగే జీడిపప్పు కాదు బాదం పప్పు, ఈ మూడు వేసి మిక్సీ చేసేసాను. సో మిక్సీ చేసి ఆ పేస్ట్ కనుక వేస్తే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది. అయితే ఏంటి అంటే కొంచెం ఎక్కువసేపు మనం మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టేసాం అనుకోండి మంచి కలర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంది కదా, మనకి మంచి రెడ్ కలర్లోకి రావాలి అంటే సిమ్లో పెట్టేసి వదిలేయాలి. కనీసం ఒక 1/2 hour పాటు కనుక వదిలేస్తే ఏంటి అంటే మంచి బ్రౌన్ కలర్లోకి వస్తుంది అనమాట కలర్. చికెన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి కారము, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అంటే కొబ్బరి తీయగా ఉంటుంది కదా కొంచెం. సో కొబ్బరికి సరిపడా ఉప్పు, కారాలు అన్నీ వేసుకున్నాను. అంటే ఎప్పుడు చికెన్ కర్రీ ఎప్పుడు చేసేదే కదా, సో అందుకే నార్మల్గా చెప్పేస్తా ఉన్నా అనమాట. సో ఇదిగోండి, ఇక్కడైతే ఇది వచ్చేసి ఒక 2 kgs చికెన్ అనమాట. అయితే బిర్యానీ అండి నా దగ్గర ఉంది, భవానీ దగ్గర కూడా ఉంది. ఫస్ట్ అయితే నా దగ్గర ఉండేది, నా దగ్గర ఉంది. అది భవానీ చూసి అందరు వచ్చినప్పుడు బాగా పనిచేస్తుంది అనమాట. సో దీంట్లో దాదాపు ఒక 4-5 kgs చికెన్ కర్రీ వండుకోవచ్చు. అలాగే బిర్యానీ కూడా కేజీ రైస్, కేజీ చికెన్ కన్నా ఎక్కువ ఇంకా వండుకోవచ్చు అనమాట. సో అది బాగుంది. ఇంకొకటి కూడా ఉంది భవానీ దగ్గర బిర్యానీ హండి, ఇంకా 2-3 kgs పట్టేది ఉంది. 2-3 kgs రైస్ చేసుకునేది ఉంది. ఆ హండి కూడా బాగుంది. అది నేను తీసుకుందాం అనుకుంటున్నా, అంటే ఆర్డర్ చేయాలి. 3500 అలా ఉందన్నమాట ఆ హండి. సో అది ఈసారి డబ్బులు చూసుకొని అది తెచ్చుకోవాలి. అందరు వచ్చినప్పుడు ఏంటి అంటే అలాంటివి ఉంటే బాగుంటాయి మాడిపోకుండా అలాగా. సో అది కూడా చూపిస్తాను ఉండండి. ఆ తర్వాత ఏంటి అంటే ఇంకా ఇదిగోండి, ఇంకా ఆనియన్స్ అన్నిటికీ అండి, మటన్ కర్రీకి, రైతాకి, తర్వాత బిర్యానీకి, అన్నిటికీ చికెన్ బిర్యానీ అనమాట. సో అన్నిటికీ కలిపి ఇంకా చేత్తో కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, అందుకని ఇంకా ఇదిగోండి ఇందులో పెట్టేస్తూ ఉన్నాను. అంటే ఈ చాపర్లో అయితే వేస్తూ ఉన్నాను. ఈ చాపర్ చెప్పాను కదా, ఇది చాప్ చేయడంతో పాటు మనకి స్లైసింగ్ కూడా చేసిస్తుంది, స్లైసెస్ లాగా కట్ చేసి ఇస్తుంది. అలాగే మనం క్యారెట్ లాగా తురిమి కూడా ఇస్తుంది అనమాట. ఇదిగోండి ఇట్లా వేయాలి, పైన నుంచి ఇట్లా ఒక్కొక్కటి వేసేస్తే మనకి ఎంచక్క పొడవుగా కట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. సో మీకు ఇట్లాగా స్లైసెస్ లాగా కావాలి అంటే అటాచ్మెంట్స్ ఒక 2-3 వస్తాయి. నేను తీసుకున్న బటర్ఫ్లై దానికి ఓన్లీ చాపింగే అనమాట. అంటే మనకి అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఇస్తుంది తప్ప ఇట్లా స్లైసెస్ లాగా చేసి ఇవ్వదు. సో దీనికి ఏంటి అంటే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మనం కొబ్బరి కూరు, క్యారెట్ కూర చేసుకోవచ్చు, అంటే తురిమినట్లుగా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఉల్లిపాయలు అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా చాప్ చేసి ఇస్తుంది. కావాలి అనుకుంటే ఇదిగోండి ఇట్లా స్లైసెస్లా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆప్షన్ అయితే ఉంది. బటర్ఫ్లైలో ఆ ఆప్షన్ లేదు. ఇది ప్రీతి జోడే, కాకపోతే ఇది
బటర్‌ఫ్లైతో కంపేర్ చేస్తే ప్రైస్ ఎక్కువ. ఇంకొకటి క్వాలిటీ కూడా ఇది నేను చాలా ఇయర్సే వాడాను. కాకపోతే ఏంటి అంటే మనకి మిక్సీ ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ రాలేదు, కానీ మిక్సీ జార్లు మాత్రం మనకి బయట ఒకవేళ పోయిందనుకోండి, లోపల బ్లేడ్స్ పోయాయనుకోండి, కొత్తది కొనాలి అంటే చాలా ప్రైస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకే నేను ఈసారి నార్మల్ది తీసుకున్నాను. అయితే మిక్సీ పరంగా చూసుకుంటే నేను 15 సంవత్సరాలు వాడాను ప్రతి మిక్సీని. మొన్న ఎక్స్చేంజ్లో ఇచ్చేసా. మొన్న కొత్త తీసుకున్నాను కదా బటర్‌ఫ్లై మిక్సీ, సో దాంట్లో ఎక్స్చేంజ్లో ఇచ్చేసాను అనమాట. అప్పటి వరకు కూడా అది బాగానే ఉంది, అదే వాడుతూ ఉన్నాను, మీరు చూసారు కదా. కాకపోతే వాటికి జార్లు అయితే లేవు, అంటే చెప్పాను కదా జార్ కొనాలి అంటే చాలా ఎక్కువ అవుతుంది. అందుకనే నేను ఆ డబ్బులకి ఎందుకులే అని చెప్పి బటర్‌ఫ్లై తీసుకున్నాను అనమాట. సో ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ కూడా చాపర్లో వేసేసాను. ఆ తర్వాత ఇంక ఇవాళ గారెలు కూడా, పాయసము గారెలు అలా చేస్తారు కదా, అందుకని చెప్పి నిన్న కూడా గారెలు వేసాను. ఇంక ఇవాళ కూడా కొంచెం గారెలు అయితే వేస్తున్నాను. 2 రకాల గారెలు అనమాట. మామయ్యకి ఏంటి అంటే కొంచెం సాఫ్ట్గా మెదువడ అంటాం కదా, సో అలా ఉండాలి. మా అమ్మలకి ఏంటి అంటే కొంచెం పప్పుగా ఉండాలి. సో అందుకని ఏం చేశానంటే ఫస్ట్ పప్పు వేసినప్పుడే గ్రైండర్లో కొంచెం కచ్చాపచ్చాగా అయినప్పుడు కొంచెం పప్పు తీసేసాను అమ్మల కోసం. ఇంకా మామయ్య, గోపి, ఇంకా అందరికీ అంటే లక్కీ, విష్ణు వీళ్ళందరికీ కూడా గారెలు సాఫ్ట్గా ఉండాలి, అందుకని చెప్పి వాళ్ళ కోసం సాఫ్ట్గా వేసా. 2 రకాల గారెలు అనమాట. ఇంకా మటన్ అయితే నేను ఇండక్షన్ మీద అయితే పెట్టేశాను. ఇంక తెలుసు కదా అన్నీ ఫస్టే ఆయిల్ వేసేస్తాను నేను. ఫస్టే ఆయిల్ వేసేసి చికెన్ ఎలా అయితే చేశానో కుక్కర్లో అలాగే ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, మటను, ఉప్పు, కారము అన్నీ వేసేసి నీళ్ళు పోయే వరకు ఫ్రై చేసి తర్వాత మంచినీళ్ళు పోసేసి 4 విజిల్స్ పెట్టేస్తే మటన్ కర్రీ రెడీ అయిపోద్దండి. ఇది కర్రీ అనమాట, ఫ్రై కాదు. ఫస్ట్ చేసింది గ్రేవీ, చికెన్ గ్రేవీ, మటన్ కర్రీ, తర్వాత గారెల్లో కూడా ఉల్లిపాయలు ఇందాక అవి తీసాను కదా, సో అవి అయితే వేసేసాను అనమాట. సో ఇదిగోండి, ఇవి కొంచెం పల్చగా తట్టి వేసాను కదా, ఇవేంటి అంటే నెల్లూరు సైడ్ గారెలు. అలాగే పాయసం చేస్తున్నాను. సో ఇంకా చేత్తో కట్ చేయలాగా ఏం చేశానంటే కవర్లోనే జీడిపప్పు, బాదం పప్పు పెట్టేసి, ఇది ఉంటుంది కదా దంచుకునేది, సో దాంతో ఇట్లా కొంచెం దంచేసాను అనమాట. సో అదైతే నెయ్యిలో వేసేసాను. ఇంకా సేమియా తెలిసిందే కదా, సేమియా పాయసం జస్ట్ అలా షేర్ చేస్తున్నాను మీతోటి ఏమేం చేశాను అన్నట్లుగాన. సో పాయసం అయితే చేశాను అనమాట. ఇంకా బర్త్డే కదా అందుకని చెప్పేసి ఇదిగోండి, ఇంకా అది అందులో వేసేసా. అసలు నాకు వీడియో తీయడానికి కూడా ట్రైపోడ్ పెడుతుంటే ఏమవుతుందంటే, అది ఇక్కడ భవానీ దగ్గర ఉన్న ట్రైపోడ్ కొంచెం పెద్ద సైజులో ఉంది, అదేంటి అంటే కిచెన్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి చేత్తోనే ఇంకా అలా షూట్ చేస్తూ ఉన్నాను. ట్రైపోడ్ పెట్టడం కొంచెం కష్టంగా ఉంది. ఇంక ఇదిగోండి మటన్ కర్రీ కూడా అయిపోయింది. 4 విజిల్స్ వచ్చేస్తే కర్రీ కూడా అయిపోయింది. సో కర్రీ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా బాబుకి స్నానం చేపిస్తాం కదా, వేడి నీళ్ళు వీళ్ళ దగ్గర పెడుతున్నారనమాట ఓనర్స్ వాళ్ళు. ఇక్కడ కేరళలో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి అంటే మ్యాక్సిమం ఇక్కడ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా చిన్న కట్లు పోయి పెట్టుకోవడానికి కూడా ఒకటి కిచెన్ పెట్టుకుంటారు. అంటే వెట్ కిచెను, డ్రై కిచెను అంటాం కదా, సో అట్లా అనుకోండి. సో వీళ్ళ దగ్గర ఏంటి అంటే కట్లు పొయ్యి పెట్టుకొని కర్రీస్ కూడా అందులో వండుకుంటారు. అంటే మనం స్టవ్ మీదే చేస్తాం కదా, సో ఇక్కడ ఏంటి అంటే కట్లు పొయ్యి మీద కూడా చేస్తారు, అలాగే వంట గ్యాస్ మీద కూడా చేస్తారు, రెండింటి మీద చేస్తారంట వాళ్ళు. సో అక్కడ ఏంటి అంటే బాబుకి నీళ్లు పెట్టాం స్నానం చేపించడానికి. ఇంక మా తమ్ముడేమో అదిగోండి అది ఉంది చూసారా బిర్యానీ హండి, అది చాలా పెద్దదండి, 3 kgs అవుతుందన్నమాట. అందులో 3 kgs వరకు రైస్ ఉడుకుతుంది. సో ఇంక వాడేమో నేను చేస్తానన్నాడు. సో మాకేంటి అంటే నాకు, మా చెల్లికి, మా తమ్ముడికి ముగ్గురికి కూడా వంట చేయడం అంటే ఇష్టం అనమాట. సో ముగ్గురం బాగా చేస్తాము. సో ఈ విషయంలో మాత్రం ఇంకా అంటే వంట విషయంలో టెన్షన్ ఏమి ఉండదు. నేను చేస్తా, భవానీ కూడా ఎక్కువ అంటే ఒకళ్ళిద్దరికి కాదు నేను చెప్పేది, ఎక్కువ మందికైనా సరే మా తమ్ముడైనా చేస్తాడు, నేనైనా చేస్తా, అలాగే మా చెల్లి అయినా చేస్తుంది. సో చెయ్యి బాగానే తిరుగుతుంది అనమాట. సో బిర్యానీ వాడు చేస్తా అన్నాడు, సరే అని చెప్పి ఇంకా నా వంట సెక్షన్ అయితే అయిపోయింది. అంటే గారెలు చెప్పాను కదా, గారెలు, పాయసము, చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ, మటన్ కర్రీ, తర్వాత భవానీ కోసం అయితే కొంచెం ఇది ఉంటుంది కదా దొండకాయ ఫ్రై, ఆ తర్వాత రసం, ఇవన్నీ పెట్టేసాను అనమాట. రైస్ కొంచెం వండేసాను. సో అక్కడితో వంట సెక్షన్ అయిపోయింది. మా తమ్ముడు స్లోగా బిర్యానీ చేస్తున్నాడు. ఇంకా ఇల్లు క్లీన్ అయిపోయింది. ఇల్లు క్లీనింగ్ అంతా కూడా ప్రభక్క అలాగే హారిక వీళ్ళు చేసేసారు. ఇంకా బాబుకి ఏంటి అంటే స్నానం అయిపోయింది. భవానీకి ఏం చేస్తున్నాం అంటే భవానీ తల స్నానం చేయించాం కదా, సో స్నానం అయినప్పుడు వెంటనే తల మీద ఏంటి అంటే వాము,
జీలకర్ర కాదు, వాము, పసుపు అది దంచి పెట్టుకొని అది బాగా కాళ్ళకి, చేతులకి, తల మీద, మాడు మీద అంతా గట్టిగా వేడి పుట్టేలాగా రబ్ చేస్తే ఏంటంటే తలస్నానం చేసినప్పుడు బాలింతలు కదా, సో జలుబు చేయకుండా ఉంటుంది ఇంకా అట్లా అనమాట. సో ఇంక అందుకే ఇంకా అలా అంటే ఇంక మాకు మేమే కదండి, ఇంక పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మా అమ్మకి ఏంటి అంటే టెన్షన్, మా అమ్మకి అంతా మా నానమ్మే చేసింది. మా అమ్మమ్మ కంటే కూడా మా నానమ్మే నాకు, మా చెల్లికి, మా తమ్ముడికి అందరికీ కూడా మా నానమ్మే అన్నీ చేసింది. సో మా అమ్మకి పెద్దగా తెలీదు అవన్నీ. సో అందుకని ఇంకా అట్లా మాకు మేమే తెలుసుకున్నటివి అలా చేస్తూ ఉన్నాము. తర్వాత ఇంకా భవానీకి, బాబుకి స్నానం అయితే అయిపోయింది. ఇంక ఇల్లు క్లీన్ అయిపోయింది. ఇంకా పూజ సెక్షన్ ఏంటి అంటే పూజ చేస్తున్నాను. ఇంకా భవానీ ఏంటి అంటే తను ఇంకా ఓపిక లేదంటే ఇంక నేనే చేసేస్తున్నా పూజ కూడా. అంటే తను చేస్తున్నా నేను చేస్తున్నా ఒకటే కదా. సో ఇంకా అందుకని చెప్పి పూజా మందిరం అంతా ఇంకా అలా క్లీన్ చేసేసి వాటర్ తోటి, తర్వాత బొట్లు ఇంకా అవన్నీ పెట్టేసి నేను మళ్ళీ ఏలూరు వెళ్ళాక మళ్ళీ నాకు కూడా ఉంది అక్కడ క్లీనింగ్. అంటే పురుడు స్నానం అంటాం కదా, సో అట్లా. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు క్లీనింగ్, వాషింగ్లు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ చేసేసాము, ఇక్కడైతే అయిపోయింది. సో ఇదిగోండి తిను మా అత్తయ్య, తెలుసు కదా మీకు, ఎవరో అడిగారు ఒకసారి మీ అత్తయ్య ఫోటో చూపించండి అని చెప్పి, సో అందుకే చూపిస్తూ ఉన్నాను. సో ఇంకా అత్తయ్యకి కూడా ఇట్లా పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా పక్కన పెడితే ధూపం అంటే ధూప్ స్టిక్స్ అవి వెలిగిస్తాం కదా, సో పక్కన పెట్టేస్తాం అనమాట. కొంతమంది ఏంటి అంటే పూజ మందిరం దగ్గర పెట్టకూడదు అంటారు, కాకపోతే ఏమో అండి ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా, అందుకని ఇంక ఇక్కడే అయితే పెట్టేస్తా ఉన్నా. ఇంకా కర్పూరం అంటే వాటర్లో కొంచెం కర్పూరం వేసేసి ఆ వాటర్లో క్లాత్ పెట్టేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి ఇంక ఇట్లా నాకు వచ్చినట్లుగా అలా పెట్టేశాను. భవానీకి ఏం చెప్పానంటే, భవానీ చూడు నీకు నచ్చకపోతే మళ్ళీ నువ్వు పూజ చేసుకునేటప్పుడు నీకు నచ్చినట్లు చేసుకో అని చెప్పే ఏదో ఇంకా సరేలే నీకు నచ్చినట్లుగా నువ్వు చేసేయలే అనింది. ఇలా అయితే పెట్టా అనమాట. అంతే, అన్నీ ఇంక ఇలా అరేంజ్ చేశాను. యాక్చువల్గా అక్కడ మేకులు ఉన్నాయి, ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క మేకు ఉంది, కాకపోతే ఏ ఫోటో ఏ మేకుకి పెట్టాలో నాకు అర్థం కాలేదు. అందుకని చెప్పి ఇంకా పీటలు ఉన్నాయి కదా, చిన్న పీటలు నా దగ్గర ఉంటాయి కదా, సో అవి భవానీ దగ్గర కూడా ఉన్నాయి. ఆ పీటల మీదే ఇంకా అలా ఫొటోస్ అన్నీ కూడా ఇలా పెట్టేశాను అనమాట మ్యాక్సిమము. ఇంకా అలా సింపుల్గా అలా పూజ అయితే చేసేసాను. ఇదిగోండి, సో పూజ చేసేస్తే ఇంక ఇక్కడితో ఏమంటారు దాన్ని, అది పురుడు మైలు అంటాం కదా, సో అది పోయిందనమాట. సో ఇంక కంపల్సరీ ఈరోజు చేయాలి అంటే ఇంకా అయిపోయింది, అక్కడితో స్నానం అయిపోయింది, పూజ అయిపోయింది. సో ఇంక ఇప్పుడు ఈవినింగ్ ఏంటి అంటే ఉయ్యాల్లో వేసే ప్రోగ్రామ్ అనమాట. అంటే ఉయ్యాల్లో వేయడం అంటే పెద్ద హడావిడిగా ఏం లేదు, జస్ట్ మా వరకు మేము చేసుకుంటూ ఉన్నాము. నిన్నైతే లులు మాల్కి వెళ్ళాం కదా, అక్కడ ఉయ్యాలు అయితే చూసాము తీసుకుందాం అని చెప్పి, కాకపోతే ఇంక అది అడ్డుగా ఉంటుందని చెప్పేసి ఇంక నేను మా అమ్మ చెప్పామన్నమాట గోపితోటి, వద్దు గోపి ఎందుకు వేస్ట్ అని చెప్పి. ఎందుకంటే లక్కీకి అలాగే అయిపోయింది, అంటే లక్కీ టైంలో, విష్ణు టైంలో, ఆద్యకి ముగ్గురికి కొన్నాం ఉయ్యాల, ముగ్గురు వేస్ట్ అయిపోయాయండి. అంటే ఒక 2-3 months కూడా ఉండట్లేదు అవి ఇట్లాగా వంగిపోతున్నాయి, ఒక సైడ్కి వచ్చేస్తున్నాయి, ఆ వెయిట్ అంతా ఒక సైడ్కి వచ్చి ఉయ్యాలి ఇలా బెండ్ అయిపోతుంది. అందుకే ఇంకా వద్దని చెప్తే ఇంకా ఈ క్లాత్తోనే కడదాము అని చెప్పి, మెయిన్గా ఈ క్లాత్లోనే పిల్లలు కూడా చాలా చక్కగా పడుకుంటారండి. అనుకుంటాం కానీ మనం ఏదో ఉయ్యాలల్లో వెయ్యాలి అని, మెయిన్గా ఉయ్యాల అంటే అమ్మ చీరతో కట్టే ఉయ్యాలే అనమాట. సో మా అమ్మ దగ్గర కాటన్ శారీస్ చాలా ఉంటాయి కదా, మా అమ్మతో కాటన్ శారీ తీసుకొని ఇంక ఉయ్యాలైతే ఇలా కట్టారు మామయ్య అయితే. చూసారు కదా మామయ్య ఎంత ఎనర్జెటిక్గా ఎంతో హుషారుగా ఉన్నారో. సో మామయ్య అయితే ఉయ్యాలు కట్టారు. ఆ తర్వాత ఇంక మా చిన్నోడిని అయితే రెడీ చేసేసా, ఇంక భవానీ కూడా రెడీ అయింది. ఏమైందంటే యాక్చువల్గా మేమందరం ఇట్లా సింపుల్గా ఇంట్లో మా వరకు ఫొటోస్ తీసుకున్నాము, ఉయ్యాల్లో వేసినట్లుగా ఒక చిన్న ఈవెంట్ లాగా మా వరకు మేము ప్లాన్ చేసుకున్నాము. ఏమైందంటే సడన్గా వాళ్ళ కొలీగ్స్ ఉంటారనమాట, మా మరిది వాళ్ళ కొలీగ్స్, అంటే ఇదిగోండి తెలుగు వాళ్ళు, ఇక్కడ ఇది అంటే కేరళ అంటే ఇంకా మలయాళీస్ ఎక్కువ ఉంటారు కదా. సో అప్పుడు ఏంటి అంటే తెలుగు వాళ్ళు ఇక్కడ జాబ్ చేస్తున్న తెలుగు వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీ లాగా ఉంటారనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా సడన్ సర్ప్రైజ్, అంటే ఆ రోజు భవానీ బర్త్డే కదా, సో కేక్ కట్ చేయించినట్లు ఉంటుంది ప్లస్ బాబుని చూసినట్లు ఉంటుంది కదా అని వాళ్ళు సడన్గా వచ్చారు. సో ఇంకా ఇంకా అట్లా అయిపోయాయి అనమాట. అంటే కేక్ కటింగ్ ప్లస్ ఉయ్యాల్లో వేయడం, వాళ్ళు రావడం బాగా అనిపించింది. అంటే మామూలుగా తాంబూలం ఇస్తాం కదా మనం పిల్లల్ని ఉయ్యాల్లో వేసినప్పుడు, అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాత అందరికీ తాంబూలం అయితే ఇస్తాం. సో ఇప్పుడు అది కూడా అంటే ఎవరిని పిలవలేదు కదా అన్న ఇది కూడా పోయింది. సో వాళ్ళందరూ వచ్చారు, కరెక్ట్గా 5 మంది జంటలు ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చింది భవానీ అయితే, హ్యాపీగా అనిపించింది. సో ఇదిగోండి
ఇంకా భవానీ గోపి అంటే మాకు యాక్చువల్గా ఇదే ప్రాసెస్సా కాదా అనేది మాకైతే ఏం తెలియదండి. సో మాకు నచ్చినట్లుగా మేము ఏంటి అంటే జస్ట్ మా ఆనందం కోసం అన్నట్లుగా అలా చేస్తూ ఉన్నాం అంతే. ఇంకా ఇటువైపు ఉయ్యాలు కట్టేసి తూర్పు వైపు ఇంకా బాబుని అందులో వేసి జస్ట్ అందరం కూడా అక్షంతలు వేసేసి ఆశీర్వదించాం అనమాట బాబుని. ఇంకా అలా అందరం కూడా ఒక్కొక్కళ్ళు ఆశీర్వదించాం. ఇంకా లక్కీ విష్ణు ఆఖరికి ఆద్య కూడా అక్షంతలు తీసుకొని నేనేస్తా అని చెప్పేసి ఇంకా తమ్ముడి మీద అక్షంతలు వేసి ఆశీర్వదించింది అనమాట. ఆ తర్వాత ఇంక అందరం మేము ఫొటోస్ తీసుకుంటున్నాం. ఇంకా కెమెరా కనుక మా మరిది చేతిలో ఉంటే ఇంకా అసలు ఎన్ని ఫోటోలు తీస్తాడంటే అన్ని ఫోటోలు తీస్తాడు. ఇంకా ఫోటోలు పిచ్చి మా మరిదికి, ప్రతి చిన్నది ఫోటో తీస్తాడనమాట. అయితే ఇంక మేము ముగ్గురం ఇలా ఫోటో తీసుకుంటూ ఉన్నాము. సో మా తమ్ముడిని చూపించండి అని చెప్పి, మీ తమ్ముడిని చూపించండి అని అంటూ ఉన్నారు కదా, వాడికి ఏంటి అంటే సిగ్గండి కెమెరా, అందుకే పెద్దగా తీయనమాట. అలా ముగ్గురం కలిసి ఒక చిన్న పిక్ తీసుకున్నాము. ఆ తర్వాత ఏమో ఇంక ఇక్కడ చిన్న కేక్ కటింగ్. లేదు సార్, అదే మా భవానీ వాళ్ళ సిస్టర్. ఇలా ఇలా కెమెరా ఇలా ఇలా అక్కడికి వెళ్ళి యాక్చువల్గా కేకు భవానీ అంత తినకూడదు కదా, కానీ మర్చిపోయింది అనమాట. అంటే డెలివరీ సంగతి మర్చిపోయి కేకు మామూలుగా బర్త్డేకి పెడతాం కదా, అలా పెట్టేస్తూ ఉన్నాం. చాలా తినేసింది అప్పటికే. తర్వాత గుర్తొచ్చింది నేను అంత తినకూడదు కదా అని చెప్పి, అందుకే నేనైతే కొంచెం కొంచెమే పెడుతున్నాను. నేను గుర్తు చేస్తూ ఉన్నాను, అంత తినకూడదు నువ్వు కేక్ అని చెప్పేసి. ఇంక అందుకే జస్ట్ అది ఫోటో కోసం చిన్న పోజ్ అనమాట, ఇంత చిన్నది. అదే పీస్ని మళ్ళీ వెనకాల హారికకి ఇచ్చాను, ఇదే పెట్టు అని చెప్పి. సో ఇంకా అందరం తినిపించడం చాలా కేక్ తినేసింది. అంటే మళ్ళీ అంటే జలుబు చేస్తుంది కదా బాబుకి అనేసి, ఇంకేం లేదు. అంటే చాలామంది అడిగారు పచ్చని చేస్తున్నారా డాక్టర్ చెప్పినట్లు పెడుతున్నారా అని. అంటే రెండు ఫాలో అవుతున్నామండి ప్రస్తుతానికి. డాక్టర్ చెప్పింది వింటుంది, ఎక్కువగా పచ్చం కూడా అంటే మరీ అంత కఠినంగా ఉన్న పచ్చం కాదు, కానీ డాక్టర్లు చెప్పింది ఫాలో అవుతుంది, ప్లస్ పెద్దవాళ్ళు చెప్పినవి కూడా కొన్ని ఫాలో అవుతుందన్నమాట. ఏదో అట్లా తెలిసినంత వరకు అలా చేసుకుంటూ ఉంది. ఆ తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది. ఇంక ఇక్కడ పిల్లలు చూడండి, అసలు తనీషు ఎంచక్క ఎంత క్యూట్గా కూర్చొని పిల్లల్ని ఆడిస్తూ ఉన్నాడంటే, వాళ్ళని ఏదో ఒక మాటలతో ఎంగేజ్ చేస్తాడనమాట. వీడేంటి అంటే అందరిని బాగా కలుపుకెళ్ళిపోతాడు తనీషు. మౌనిష్ ఏంటి అంటే కొంచెం టైం తీసుకుంటాడు అనమాట. అంటే చిన్నోడు కొంచెం టైం తీసుకుంటాడు కలవడానికి, పెద్దోడు మాత్రం అసలు అలా ఏం లేదు, అందరితో కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటాడు వాడైతే. సో ఇంక అట్లా పిల్లలతో అవుతుంది. ఆ తర్వాత చెప్పాయి కదా ఒక 5 మంది, కరెక్ట్గా 5 మంది జంటల్లాగా వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చి ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నారనమాట. సో ఇది కొంచెం హ్యాపీగా అనిపించింది నాకు, ఎందుకంటే ఉయ్యాల్లో వేసినప్పుడు ఖచ్చితంగా తాంబూలం ఇస్తాం కదా. సో పిలవకపోయినా ఇంక వాళ్ళే వచ్చేసరికి అది వరకు కొంచెం హ్యాపీగా అనిపించింది. సో అట్లా అనమాట. అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. సో మీకు వ్లాగ్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో మీకు వ్లాగ్స్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.